హాయ్ ఫ్రెండ్స్, క్యాప్ స్లీవ్స్ ని పర్ఫెక్ట్ గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఇక్కడ డ్రెస్ కి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజెస్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ క్యాప్ స్లీవ్స్ అనేవి చాలా షార్ట్ గా ఉంటాయి. బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పిక్ లో చూపించిన విధంగా ఇక్కడ నేను డ్రెస్ కి అయితే స్టిచ్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్ స్లీవ్స్ ని రెడీ చేయడం కోసం 15 ఇంచుల పొడవు 15 ఇంచుల వెడల్పు ఉండేలా క్లాత్ ని తీసుకుంటున్నాను. ఇది 34 సైజ్ డ్రెస్ కాబట్టి 15 ఇంచుల పొడవు 15 ఇంచుల వెడల్పు అనేది సరిపోతుంది. కొంచెం పెద్ద సైజు వాళ్ళకి అంటే 36 కానీ 38 సైజ్ 40 సైజ్ ఇలా పెద్ద సైజులు పెరిగే కొద్దీ ఒక 1 ఇంచ్ లేదా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజు అంటే చెస్ట్ లూజ్ 34 ఇంచెస్ కదా, అందువల్ల నేను 15 ఇంచుల వెడల్పు 15 ఇంచుల పొడవు ఉండేలా 2 క్లోత్స్ అయితే తీసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి 2 సైడ్స్ ఇలా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అటు ఇటు షేప్ అవుట్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఇలానే క్యాప్ స్లీవ్స్ కావాలన్నారు. ఈ క్యాప్ స్లీవ్స్ అనేది కొంచెం క్రాస్గా ఉంటుంది. మనం కట్ చేసినప్పుడు ఈ క్యాప్ స్లీవ్స్కి లైనింగ్ని అటాచ్ చేయని అవసరం లేదు. డబుల్ ఫోల్డింగ్ మీద స్లీవ్స్ అనేది రెడీ అవుతాయి కాబట్టి ఈ స్లీవ్స్ పార్ట్కి ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ నిల్చున్నట్టుగా ఉన్నాయి ఫ్లవర్స్. కానీ ఈ ఫ్లవర్స్ అనేది షేప్ అవుట్ అయిపోతాయి. అయినా కూడా ఇక్కడ వీళ్ళు ఈ స్లీవ్స్కి క్యాప్ స్లీవ్స్నే ప్లేస్ చేయమన్నారు. అందువల్ల 15 ఇంచుల పొడవు 15 ఇంచుల వెడల్పు ఉండేలా క్లాత్ని అయితే 2 క్లోత్స్ని తీసుకున్నాను. ఇలా క్లాత్ని తీసుకొని వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ క్యాప్ స్లీవ్స్ ని కట్ చేసేటప్పుడు పేపర్ మీద కట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఒకేసారి క్లాత్ మీద కట్ చేయొచ్చు. ఫస్ట్ క్లాత్ ని నేను వీడియోలో ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అన్ని పై వైపున ఉండాలి, ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ ఇలా రావాలి, క్రింది వైపున 2 ఫోల్డింగ్స్ ఇలా రావాలి, అటు సైడ్కు మాత్రం 4 ఫోల్డింగ్స్ ఇలా రావాలి. ఈ విధంగా మనం క్లాత్ అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే 4 లేయర్స్ కరెక్ట్గా రావాలి. అలాగే మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు క్రాస్ ఉంటుంది, క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఈ ఫోల్డింగ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఫోల్డింగ్స్ అన్ని ఇటువైపు రావాలి, ఇటు సైడ్ 2 ఫోల్డింగ్స్ రావాలి, పై వైపున ఓపెన్స్ అన్ని ఇలా రావాలి. ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ లాంగ్ అనేది 3.5 ఇంచెస్ 4 ఇంచెస్కి మించి ఎక్కువ ఇవ్వకూడదు. మనం హ్యాండ్ పొడవు ఎక్కువ ఇచ్చాము అంటే ఈ స్లీవ్స్ వాల్యూ అనేది పోతుందన్నమాట. ఈ స్లీవ్స్ పైకి లేచినట్టుగా ఉండాలి కాబట్టి 3.5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్కి మాత్రమే ఇవ్వాలి. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇచ్చాను. ఎగ్జాక్ట్ హ్యాండ్ లాంగ్ 3.5 ఇంచెస్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, టోటల్గా 4.5 ఇంచెస్ ఇచ్చాను కదా. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్లో హాఫ్ని మార్క్ చేసుకోవాలి. మనం షార్ట్ హ్యాండ్స్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్లో కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో హ్యాండ్ లూజ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి, ఎందుకంటే పైకి లేచినట్టుగా హ్యాండ్ రావాలి కాబట్టి హ్యాండ్ లూజ్ అనేది 1 ఇంచ్ అనేది 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా హ్యాండ్ లూజ్ ఇవ్వాలి. సేమ్ మనం షార్ట్ హ్యాండ్స్ని ఎలా అయితే కట్ చేస్తామో అదే ప్రొసీజర్లో కట్ చేయాలి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ 4.5 ఇంచెస్లో హాఫ్ అంటే 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక్కటే వేరియేషన్ ఏంటంటే హ్యాండ్ లూజ్ మామూలుగా మనం ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ కంటే 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ ఎక్కువ ఇచ్చాము అంటే ఈ క్యాప్ స్లీవ్స్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రా ఇచ్చాను కదా, అంతవరకు ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్లీవ్స్ అనేది క్రాస్గా ఉంటుంది, అందువల్ల కట్ చేసేటప్పుడు కానీ పిన్స్ని సెట్ చేసుకుంటే క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా 2 లేయర్స్ కరెక్ట్గా వస్తాయి. ఈ స్లీవ్స్కి లైనింగ్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే క్రింది వైపున క్లాత్ కూడా మనకి స్లీవ్స్కి లైనింగ్ వేసినట్టుగా డబుల్ ఫోల్డింగ్ మీద స్లీవ్స్ అనేది రెడీ అవుతుంది. ఇది ఒక్క హ్యాండ్ మాత్రమే. ఈ హ్యాండ్ని ప్లేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవచ్చు. చూసారా హ్యాండ్కి ఎంత క్రాస్ ఉందో, ఇలా క్రాస్గా రెడీ అవుతుంది అనమాట. అందువల్ల ఈ స్లీవ్స్ పైకి లేచినట్టుగా చాలా నీట్గా రెడీ అవుతాయి. క్రింది వైపున లైనింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. సేమ్ అలానే క్లాత్ని ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అన్నీ అటు సైడ్కి రావాలి,
ఫోల్డింగ్ అంటే టోటల్ ఫోల్డింగ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్కి రావాలి. క్రింది వైపున మన సైడ్కి వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంటుంది. ఓపెన్స్ అన్నీ పై వైపుకు ఉంటాయి. ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది. అందువల్ల పిన్స్ని సెట్ చేసుకొని సెకండ్ హ్యాండ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా టక్స్ని అయితే మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్, అలాగే ఇక్కడ ఫిట్టింగ్ టక్స్ పాయింట్ అనమాట. ఈ 2 టక్స్ పాయింట్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా. ఈ హ్యాండ్స్కి లైనింగ్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారా ఫ్రెండ్స్, ఈ స్లీవ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యాయి కదా. ఇలా స్లీవ్స్ని డ్రెస్సెస్కి, లెహంగా క్రాప్ టాప్స్కి, అలాగే బ్లౌజెస్కి స్టిచ్ చేసుకున్నాము అంటే చూడడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే పైకి లేచినట్టుగా బుషీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను డ్రెస్కి స్టిచ్ వేస్తున్నాను కాబట్టి లోతుని తీయట్లేదు. ఈ డ్రెస్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ని ఇలా స్టిచ్ వేశాను. షోల్డర్స్ని కూడా అటాచ్ చేశాను. డ్రెస్ని ఇలా రెడీ చేసిన తర్వాత ఒకసారి లుక్ అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ ఇలా ఉంది, అలాగే బ్యాక్ నెక్ని రెడీ చేసి షోల్డర్స్ని అయితే యాడ్ చేశాను. ఇలా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాప్ స్లీవ్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ క్యాప్ స్లీవ్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ పైన మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా. ఇక్కడ డ్రెస్కి ఈ స్లీవ్స్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి నేను లోతు తీయట్లేదు. మామూలుగా బ్లౌజెస్కి అయితే లోతు తీయాలి. ఇక్కడ నేను డ్రెస్కి కాబట్టి లోతు తీయలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఏ స్లీవ్నైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా స్లీవ్స్ని రెడీ చేసుకున్నాను కదా. ఇక్కడ పై వైపున ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ అయితే వేసేసి ఇలా రెడీ చేసుకున్నాను. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ నుంచి ఈ టక్స్ పాయింట్ని ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మనం ఖర్చు పాదం ఇంచునిస్తే పాదం ఇంచుతో, హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ స్లీవ్స్కి క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది. అందువల్ల ఏ మాత్రం గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కాకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేశారు అంటే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర మనకి టక్స్ పాయింట్స్ ఉంటాయి కదా, షోల్డర్ స్టిచ్ అలాగే ఈ స్లీవ్స్ పార్ట్కి టక్స్ పాయింట్ అనేది మ్యాచ్ అవ్వదు అనమాట. ఖచ్చితంగా ఈ విధంగానే హ్యాండ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు పాదం ఇంచి ఖర్చునిస్తే పాదం ఇంచి ఖర్చుతో, హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ దగ్గర నుంచి ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఈ స్లీవ్స్ పైన ప్లేస్ అయ్యేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఉన్నవి కట్ చేసుకోవాలి. చూసారా, ఈ స్లీవ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా చాలా నీట్గా ఉంటాయన్నమాట. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ని ఇలా ప్లేస్ చేసుకొని పాదం ఇంచి ఖర్చు కానీ హాఫ్ ఇంచి ఖర్చు కానీ ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ స్లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేయాలో కూడా చూపిస్తాను. మామూలుగా డ్రెస్సెస్కి సైడ్ స్లిట్స్ ఆర్ సైడ్ కట్స్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేయడం రావట్లేదు అని మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మన మెథడ్లో సైడ్ స్లిట్స్ ఆర్ సైడ్ కట్స్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ కట్స్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఇలా మనం 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసుకుందాం. చూస్తారా ఫ్రెండ్స్, ఇలా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత డ్రెస్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. డ్రెస్ వేసుకున్నప్పుడు క్యాప్ స్లీవ్స్ అనేది పైకి లేచినట్టుగా చాలా నీట్గా వస్తాయి. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా, స్లీవ్స్ ఇలా రెడీ అయ్యాక ఇక్కడ స్లీవ్స్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, కానీ నేను 6.5 ఇంచెస్ వరకు మార్క్ చేశాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఇలా మనం లూజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ క్యాప్ స్లీవ్స్ అనేది పైకి లేచినట్టుగా వస్తాయి అన్నమాట. ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉంది కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ అలాగే ఈ 2 స్టిచెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం
ఖర్చుని ఇస్తాం కదా 1.5 ఇంచ్ ఖర్చుని ఇస్తే 1.5 ఇంచ్ ఖర్చుని తీసుకుంటూ ఇక్కడ ఈ మిడిల్లో 1.25 ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కదా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ క్రింది వైపున కట్స్ ఉంటాయి కదా ఆ కట్స్ దగ్గరికి మాత్రం 1 ఇంచ్కి వచ్చేలా ఇక్కడ బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మాత్రం 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కట్స్ ఎండ్లో అంటే మనకి సైడ్ స్లిట్స్ ఉన్నాయి కదా ఎగ్జాక్ట్గా అక్కడ 1 ఇంచ్ దగ్గరికి మాత్రం ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాం కదా అదే రఫ్ స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. అంతేకాని ఇక్కడ కట్స్ దగ్గర స్టిచ్ అనేది కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకూడదు. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ సైడ్ కట్స్ దగ్గర మాత్రం రఫ్ స్టిచ్ వేసాం కదా ఎగ్జాక్ట్గా ఆ రఫ్ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ రఫ్ స్టిచ్ పక్కకి అటు ఇటు వెళ్ళకూడదు కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే సైడ్ కట్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి. ఈ స్టిచ్ పక్కనే థర్డ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ కట్స్ దగ్గర మాత్రం ఇక్కడ రఫ్ స్టిచ్ వేసున్నాం కదా ఆ స్టిచ్ పైననే థర్డ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 స్టిచెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇలా టక్స్ని ఇచ్చాము అంటే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. అంటే బాడీ షేప్ అంటే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇలా ఒక సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా స్లీవ్స్ రెడీ అయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ పిక్లో చూపించిన విధంగా ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ స్లీవ్స్ అనేది పైకి లేచినట్టుగా ఇలా రెడీ అవుతాయి అన్నమాట. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా బ్రాడ్ నెక్ ఇచ్చినా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. చూసారా ఇక్కడ లత్కన్స్ అయితే ఇలా బ్యూటిఫుల్ గా రెడీ చేశాను. ఈ డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా నెక్స్ ని రెడీ చేశాను. ఈ డ్రెస్ కి క్యాప్ స్లీవ్స్ అయితే ఇలా బ్యూటిఫుల్ గా రెడీ చేశాను. ఈ డ్రెస్ ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ పాకెట్స్, వేస్ట్ కి ఎలాస్టిక్ అయితే స్టిచ్ వేశాను. చూసారా పాకెట్స్ అయితే ఇలా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. స్మార్ట్ ఫోన్ చార్జర్ పెట్టుకోవడానికి వీలుగా పాకెట్స్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. అలాగే ప్యాంట్ సైడ్ స్లిట్స్ చూసారా ఎంత నీట్ గా ఉన్నాయో. అలాగే ఈ పాకెట్ క్రింది వైపున జెంట్స్ ప్యాంట్ కి ఎలా అయితే పై వైపున స్టిచ్ వేస్తామో సేమ్ అలాగే ఫినిషింగ్ ఇచ్చాను. స్ట్రైట్ కట్ ప్యాంట్ వేసుకున్నప్పుడు హిప్ దగ్గర కానీ అలాగే వేస్ట్ దగ్గర కానీ ఎక్కడ టైట్ అనేది లేకుండా కంఫర్ట్ గా ఉండేలా ప్యాంట్ అయితే కట్ చేసి స్టిచ్ వేశాను. చూసారా పై వైపున స్టిచ్ అనేది ఎంత నీట్ గా ఉందో. ఇలా నీట్ ఫినిషింగ్ తో ప్యాంట్ అయితే కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. స్ట్రైట్ కట్ ప్యాంట్ ని ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ అయితే ఇలా స్టిచ్ వేశాను. ఇలా ఈ డ్రెస్ సైడ్ కట్స్ని చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. మీరు ఇలా డ్రెస్కి సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో సైడ్ స్లిట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డ్రెస్ సైడ్ స్లిట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.